మీడియాలో కాస్త కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండే పరిస్థితి పార్టీలు ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా కదా. మంగ్లీ పైన జరుగుతున్న ట్రోల్స్ చూసాం మనం. మంగ్లీ ఎలక్షన్ టైంలో వైసీపీ క్యాన్వాస్ చేసింది, ఇప్పుడు ఏదో టెంపుల్కి వెళ్ళింది అమ్మాయి. ఆ టెంపుల్కి వెళ్ళిన సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడుకి వ్యతిరేకంగా కూడా టీడీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తూ వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి ఉంటుంది? అంటే ఏ మీడియానైతే వాళ్ళు నమ్ముకొని పనిచేశారో, ఏ మీడియా వాళ్ళకి అసెప్ట్ అయిందో ఎలక్షన్కి ముందు, అదే మీడియా మెయిన్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా డిసడ్వాంటేజ్గా మారుతా ఉంది, ముందరకాల బంధంగా కూడా మారిపోతా ఉంది. అంటే ఆయా మీడియాలో సొంత అజెండాలు, అది ఏ అజెండాలోనే కావచ్చు, తో ఇవన్నీ నడుపుతున్నారు. ఇండివిజువల్స్ కూడా దారి తప్పుతున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మంగ్లీ పైన జరుగుతున్న ట్రోల్స్ అన్నీ కూడా ఇండివిజువల్స్, ప్రధాన మీడియా స్రవంతి కాదు. ఇండివిజువల్ని ఎవడు కంట్రోల్ చేయాలి? ఆ రోజు వాళ్ళు ఇచ్చలవిడిగా జగన్ పార్టీలు విమర్శించినప్పుడు అది అడ్వాంటేజ్కి మారింది. మంగ్లీకి సంబంధించిన ఎపిసోడ్ ఇంకోటి జరిగింది, నేను కూడా చూశాను. అదేంటో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమెని ఎస్వీబీసీ డైరెక్టర్గా పెట్టారు. దానికి చైర్మన్గా గతంలో రాఘవేంద్రరావు గారు ఉండేవారు. ఆ మంగ్లీని తీవ్రంగా దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద పాటలు పాడిన దానికి గిఫ్ట్గా ఎస్వీబీసీ ఇచ్చాడు. అందులో తెలంగాణ అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తారా వాళ్ళు చేసింది. నేను అప్పుడు రాయలసీమ విషయాలు, రాజధాని గొడవ జరుగుతున్నప్పుడు సీరియస్గా కామెంట్ చేశాను. మంగ్లీ రాయలసీమ బిడ్డ, గిరిజన బిడ్డ, తెలంగాణలో సెటిల్ అయి ఉండొచ్చు. గిరిజన బిడ్డ, అన్నిటికన్నా అమ్మాయి భక్తి పాటలు ఎంత అద్భుతంగా పాడుతారు. నాకు ఆ పరిచయం లేదు, మంగ్లీ ఈ రోజు కూడా పరిచయం లేదు. ఇది కరెక్ట్ కాదు కదా. మంగ్లీ అనే గిరిజన బిడ్డని, రాయలసీమ బిడ్డని డైరెక్టర్ని చేస్తే బాగా అభ్యంతరం. ఎక్కడో విజయవాడలో నేపథ్యం కలిగి హైదరాబాద్లో సెటిల్ అయిన రాఘవేంద్రరావు గారిని తీసుకొచ్చి చైర్మన్ చేయొచ్చా? రాఘవేంద్ర గారి పట్ల నాకు ఆ చైర్మన్ కూడా ఆయన హోదా తగ్గించట్టు. తెలుగుదేశానికి ఆయన చేసిన సేవలకి రాజ్యసభ ఇవ్వాలి, ఆయన సేవలు తగ్గించట్లేదు. అంటే ఆయనకి ఎందుకు ఇచ్చారు ఎస్వీబీసీ చైర్మన్? తెలుగుదేశానికి అనుకూలంగా ఉండబట్టే. బట్ ఇది ఎలిజిబుల్ టు రాజ్యసభ అంటా నేను. టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ కాదు, మోర్ దాన్ టీటీడీ చైర్మన్ ఇచ్చినా నేను స్వాగతిస్తాను. రాజ్యసభ ఇచ్చిన ఇవ్వాల్సిన వ్యక్తి చాలా పద్ధతిగా తెలుగుదేశాన్ని చేశాడు. అలాగని వైసీపీని ఎట్టబడతాడు చేయలేదు, మంచి మనిషి. కానీ బట్ ఆయనకి ప్రామాణికం ఏంటి? ఆయన క్యారెక్టర్ కాదు, ఆయన తెలుగుదేశం చేశాడు కాబట్టి. మరి మంగ్లీకి అది వర్తించదా? మంగ్లీ 4 పాటలు పాడేస్తే ఆయనతో పోల్చుకుంటే ఎంత? అంటే ఒక ఆడబిడ్డ పట్ల ఇట్లా చేస్తారా అంటే ఇచ్చలవిడిగా నన్ను ట్రోల్ చేసినారు. నీకు వాళ్ళకి ఏంటి రిలేషన్, నీకేంటి సంబంధం, ఇట్లా మాట్లాడారు. అంటే ఇంకా ఆన్సర్ లేదు దానికి. రాఘవేంద్రరావు ఇవన్నీ అంటే దీన్ని బట్టి చూస్తే అటు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి నిజానికి ఎలక్షన్ వైసీపీకి ఏం చేయలేదు. 29 ఎన్నికల్లో అప్పుడు చేస్తుండొచ్చు, 24 ఎన్నికల్లో ఏమి చేయలేదు. లేదు, చేయలేదు. నాకున్న సమాచారం ప్రకారం చేయలేదు. పాత పాటలే, అమ్మాయి పాటలు చాలా పాపులర్ అయినాయి. రాయలసీమ ముద్దు బిడ్డ అయితే ఇంకా అల్టిమేట్. ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళే ఓపెన్గా వచ్చారు. ఎంఐ చేయలేదు ఎక్కడ. నాకు తెలిసి మొన్న ఎన్నికల్లో 24లో ఏ పార్టీలో నోట్లకు ఉండిపోయినారు. తన పని దాన్ని చేసుకున్నారు. ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న నెల్లూరులో ఒక ఇది ఉంది కదా, ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఇది రొట్టెల పండుగ కాదు, ఇది మా ఈ పక్షులు వస్తూ ఉంటాయి. ఆ మంచి ఫంక్షన్ సుళ్ళూరుపేట, దానికి కూడా వచ్చి పాటలు పాడింది. గవర్నమెంట్ ప్రోగ్రామే ఆ పాటలు పాడింది. ఇవన్నీ చూసిన వాళ్ళకి అసహనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాటలు పాడింది కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తిట్టడమే. అది రామ్మోహన్ నాయుడు లేదు, ఎవడూ లేడు. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఒకటి వాళ్ళ తెలుగుదేశం చూసుకోవాల్సింది, మనం ఎంకరేజ్ చేసినాం, ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినాం. చివరికి మనల్ని కూడా తిడతారు. ఈవెన్ తిట్టినప్పుడు జగన్ తిట్టే పెద్ద ప్రయోజనం కనపట్లేదు, ఇంకా మనల్ని తిట్టడం మొదలెట్టారు. ఆ మీడియా ఛానళ్ళు జగన్ తిట్టడం అయిపోయి ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటున్నారు. కలెక్టర్లని, మంత్రులు వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళు ఏం అడతాయారా ఇడతాయన్నారు. కానీ మంగ్లీ ఎపిసోడ్లో మంగ్లీ కూడా నేర్చుకోవాల్సింది. మంగ్లీ లేదా మంగ్లీ లాంటి వాళ్ళు మనం ఒక రాజకీయ ముద్ర ఇష్టం వేసుకున్న తర్వాత దాంతో కొనసాగడం మంచిది. నువ్వు గమ్మునున్నా నేను అంటాడతారు. రాజకీయాల్లో ఒకసారి దిగితే ఇంకా మళ్ళీ ఉంటే దాంతో ఉండాలి, లేకపోతే వేరే పోవాలి. కానీ అమ్మాయి పార్టీలో ఎక్కడ చేరలేదు అంటే అసోసియేట్. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫంక్షన్కి పోవడం, కొంత ఎక్కడో నేను ఆర్టిస్టులు సార్ వాళ్ళకి అంటే కొంత భయపడ్డారు. ఈ 2-3 నెలలు జరిగిన పరిణామాలు స్టార్టింగ్లో ఏం చేసేస్తారని భయపడి, మేము అందరం మనుషులు, ఉప ముఖ్యమంత్రి పదవిగా నాకు చాలా భావోద్వేగంగా ఉందని అనిసింది అమ్మాయి. తెలియక వాళ్ళ సినిమా వాళ్ళకి పాపం పరిమితం ఉంటుంది. దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినారు. తిట్టలేదు కానీ అమ్మ 5 ఏళ్ల పాటు మా సేవలు ఉపయోగించుకుని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పెద్దదా అని ఆయన వాళ్ళు తిట్టడం కొంచెంసేపు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో పోయేసరికి వీళ్ళు తిట్టడం, ఎవరు ఓన్ చేసుకోరు. కాబట్టి రాజకీయాల్లో ఒక వైఖరి తీసుకున్నప్పుడు అనుకూలంగా పాటలు పాడతారా అయితే దట్ ఈస్ డిఫరెంట్. ఒకసారి పాట పాడిన తర్వాత అనుకూలంగా అనుకుంటుంది సమాజం. నేను సినిమా అంటే ఎట్లా ఉంటారు కదా, కుదరదు కదా. రాజకీయాల్లో కుదరదు, మీరు దేంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లా రాజకీయ జీవితంలోకి పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు ఉంటేనే మంచిది. ఉండకపోతే పోయిన వాళ్ళు తిడతారు,
వీళ్ళ కోపం వాళ్ళు చెప్తారు ఏదో రెండు గంటలు చావడం అటు ఇటు ఇప్పుడు శ్యామల లాగా ఎస్ అటు ఇటు ఎట్లాగా అమ్మాయి కూడా శ్యామలాని 1 month అన్నారు ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి జోడికి పోవడానికి అందరూ భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అన్ని నోట్ చేసుకుంటారు కదా ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఆయన రాసుకున్నాడు లోకేష్ గారు ఆయన రాసుకుంటూ కొన్ని పేర్లు మర్చిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను రాసే ఓపి నాకు లేదు మీరే రాసుకోండి రెడ్ బుక్ అంటున్నాడు అంటే మీరు ఎవరి పేర్లు వాళ్ళ పేర్లు రాసుకోండి నేను చూసుకుంటామంటాడు ఇప్పుడు శ్యామల ఆమె పేర్లు ఆమె రాసుకుంటుంది ఎవరు మిగలరు కదా కాబట్టి ఇప్పుడు ఆమె జోలికి పోవడం మానేసినారు కాబట్టి ఇప్పుడు మంగళి లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది మీరు ఏది ఉండదలుచుకుంటే ఉండండి ఖాళీగా అంటే రాజకీయాల్లో న్యూట్రాలిటీ కుదరదు కానీ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు కూడా ఎపిసోడ్గా నేర్చుకోవాలి రైట్ ఢిల్లీ